హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో ధనస్సు రాశి వారి గురించి తెలుసుకుందాం. మార్చ్ 23వ తేదీన ఆదివారం రోజున మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాల తర్వాత ఈ ధనస్సు రాశి వారికైతే జరగబోయేది ఇదే. శ్రీ ఆదిశక్తి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ గణపతి గారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధాలు, పెండ్లి కుదరకపోవడం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7989601691. మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలున్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలను 24 గంటలైతే పరిష్కరించబడుతుంది. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ ధనస్సు రాశి వారికి మార్చి 23వ తేదీన ఏం జరగనున్నదో, వీరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక ఈ ధనస్సు రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే వీరు చాలా ఓపికతో సహనంతో వీరు ఉంటారు. వీరికి సమాజంలో మంచి పేరు ప్రతిష్టాలు అయితే లభిస్తాయి. అలాగే రాశివారు చాలా దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. ఈ దాన ధర్మాల వల్ల వీరి యొక్క కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. కనుక ఈ ధనస్సు రాశి వారైతే జీవితంలో చిన్న వయసు నుండే చాలా కష్టాలను ఎదుర్కొన్నారు. కుటుంబ బాధ్యతలు వీరి నెత్తి మీద పడుచున్నాయి. అయితే వీరు బాధ్యతలు అనేవి వీరికి అధికంగా తెలుసని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశి వారికైతే చాలా అదృష్టం యోగం అయితే కనబడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇన్ని రోజులు వీరు చాలా కాలం నుండి అయితే చాలా కష్టజీవులు అని చెప్పుకోవచ్చు. వీరిని కష్టాన్ని నమ్ముకుంటారు కానీ సుఖాన్ని ఎప్పుడు అనుభవించాలైతే వీరు అనుకోరు. కనుక నిరంతరం కూడా ఎప్పుడు కూడా వీరు పని చేస్తూనే ఉంటారు. ఉదయం రాత్రింబవళ్ళు ఎప్పుడు కూడా పని చేయాలనే తపిస్తూ అయితే వీరు ఉంటారు. కనుక ఈ ధనస్సు రాశి వారికైతే మార్చ్ 23వ తేదీన ఆదివారం రోజున మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాల తర్వాత మాత్రం ఈ ధనస్సు రాశి వారికి మాత్రం ఒక విషయాలు అనేవి అద్భుతంగా ఉంటాయి. విశేషమైనటువంటి ఫలితాలు కూడా వచ్చే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఈ ధనస్సు రాశి వారికైతే గోచారం చూసుకున్నట్లయితే గనక గోచారాన్ని పరిశీలించినట్లయితే వీరు ఈ సమయంలో అయితే వీరికి పొదుపు చాలా అవసరం. పథకాలపై దృష్టి సాధిస్తారు. అంటే ఫ్యూచర్ కోసం వీరు ఎక్కువగా ఇప్పటి నుండే ధనాన్ని ఆదా చేస్తూ ఉంటారు. సర్వత్రం అంటే మీరు ప్రోత్సాహం అనేది ఎక్కువగా అవకాశం అయితే ఉంటుంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. మీరు ఎప్పటి నుండి ఏదో ఒక కార్యాన్ని మొదలు పెట్టాలి అని ఆలోచిస్తున్నట్లంటే ఆ కార్యరూపం దాల్చుతాయి. కొత్త ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ఖర్చులు కూడా విపరీతంగా పెరిగే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఆప్తులను కలుసుకుంటారు. పనులు చురుగ్గా సాగిస్తారు. పాత్రలో మార్పులు అనుకూలిస్తాయి. అదేవిధంగా ముఖ్యంగా ఈ ధనస్సు రాశి వారికి సంకల్పం బలంగా అధికంగా ఉంటుంది. మీరు అనుకున్నది కార్యం సిద్ధిస్తారు. మీ యొక్క సామర్థ్యాలపై నమ్మకం పెంచుకోండి. ఖర్చులు సామాన్య కంటే ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. కనుక దానిలో కొద్దిగా అంటే తెలివిగా ఉపయోగించుకోండి. ఖర్చులను తగ్గించుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. ధన సహాయం అనేది అభివృద్ధి చెందుతుంది. ప్రముఖుల యొక్క సందర్శనం అనేది విడుపడుతుంది. చేపట్టిన పనులు ఆస్తి తగాదాలు కూడా ఈ సమయంలో తీరిపోతాయని చెప్పుకోవచ్చు. కనుక ఖచ్చితంగా మీరు ఈ సమయంలో ఒక శుభవార్త అనేది ఈ సమయంలో మీరు వింటారు. కనుక ఈ ధనస్సు రాశి వారికైతే ఊహించని విధంగా శుభవార్త అనేది వస్తుంది. ఏ రకమైనటువంటి శుభవార్త అయినా కావచ్చు, కానీ అది ఖచ్చితంగా మీకు ఉపయోగపడే శుభవార్త మాత్రం మీరు వింటారని చెప్పుకోవచ్చు. ఈ యొక్క ధనస్సు రాశి వారు ఈ రాశి వారి యొక్క జీవితం అనేది చాలా అద్భుతంగా మారే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. వీరికి ఉండేటువంటి కొన్ని రకాల సమస్యలు సైతం అన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి. వీరి యొక్క జీవితంలో అనుకున్నటువంటి పనులు కూడా అన్ని పనులు కూడా
సాధిస్తారు. మీరు ఏదైనా కాదు అనుకుంటారో అది అయి తీరుతుంది. అలానే మీరు అనుకున్న దానికంటే ఎక్కువగా మంచి ఫలితాలైతే ఈ రాశి వారికి వస్తాయి. కనుక ఊహించని ఫలితాలైతే ఈ రాశి వారికి ఈ సమయంలో దక్కబోతున్నాయని చెప్పుకోవచ్చు.